మొదలెడదామా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ సాయ్. నేను మీ సాయ్. ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చాను మా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి. ఎక్కడికి వెళ్ళలేదు నేను. సో మా వాడిని ఇప్పుడు దింపాను, హైదరాబాద్ వెళ్తున్నాడంటే. సో ఎయిర్పోర్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. లోపల ఎంత బాగుందో కదా. అంటే నేను ఒకసారి ఎక్కాను ఫ్లైట్, ఎప్పుడు నేను మా ఫ్రెండ్ ఢిల్లీ వెళ్ళినప్పుడు. అప్పుడు హైదరాబాద్లో దిగాను, శంషాబాద్ ఎయిర్పోర్టు. సో విజయవాడ ఎయిర్పోర్టు బయట నుంచి చాలామంది చూసే ఉంటారు రోడ్డు మీద వెళ్తుంటే, బట్ లోపల చాలామంది చూద్దాం అనుకుంటారు కానీ వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఎలా ఉందో చూడాలని చాలామందికి ఉంటుంది కదా. సో మీకోసం చూపిద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఎయిర్పోర్ట్ నాకు కుదిరినంత వరకు, ఎందుకంటే లోపలికి వెళ్ళే ఛాన్స్ నాకు ఉండదు. బట్ నేను ఇప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు కాబట్టి లోపలికి వెళ్ళే ఛాన్స్ నాకు ఉండదు. జస్ట్ నేను బయట మట్టుకే చూపిస్తాను. ఈ వే అంతా కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, వెనకాల కనబడుతుంది కదా, ఇదే ఎయిర్పోర్టు. సో అక్కడే మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ అనే బోర్డింగ్ అంతా బ్రాండింగ్ ఉంది. సో మీకు చూపిస్తాను అది. సో ఇక్కడ కనబడుతుంది కదా, మెయిన్ మనం పార్కింగ్, ఇటు సైడ్ అంతా కూడా పార్కింగ్. నా కార్ అక్కడ పెట్టేసుకున్నాను నేను, అది దట్స్ మై కార్. ఇవన్నీ కూడా ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసేసుకోవచ్చు. సో పార్కింగ్ ఫీజు వచ్చి ఇక్కడ 30 రూపీస్ తీసుకుంటున్నారు. వచ్చేటప్పుడు టికెట్ ఇస్తారు, వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకుంటారు అనమాట. ముందు డబ్బులు తీసుకోరు. సో ఇదిగో ఇదే విజయవాడ విమానాశ్రయం, విజయవాడ హవాయి అడ్డా అంతేనా? హిందీ లైట్గా వచ్చి నాకు. విజయవాడ ఎయిర్పోర్ట్ 3 లాంగ్వేజెస్లో ఉంది. ఇవన్నీ కూడా మొక్కలతో పెట్టారు. అండ్ ఇది అవి వచ్చేసి బయట కూర్చుంటానికి, అండ్ అలానే షాప్స్ అవి కూడా ఉన్నాయి. ఇవి క్లోజింగ్ అనుకుంటా, పైన అదేదో ఉన్నాయి, క్లోజ్ అయిపోద్ది అనుకుంటా. ఇది కావాల్సినప్పుడు ఓపెన్, లేదంటే క్లోజ్ అయ్యే టైప్ అనుకుంటా. బట్ ప్రజెంట్ ఏదో వర్క్ జరుగుతుంది. సో అక్కడ దాకా వెళ్ళి చూసొద్దాం మనం. సో ఇవన్నీ కనబడుతున్నాయి కదా, మొత్తం ఇవన్నీ కూడా కార్ పార్కింగ్స్. సో మొత్తం అంతా లోపలంతా గ్రీనరీ బాగుంది. సో ఎప్పుడు లోపలికి రాని వాళ్ళు చూస్తారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. లోపల గ్రీనరీ అంతా కూడా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో ఎవరో ఇప్పుడు వచ్చినట్టున్నారు, లగేజ్ తీసుకెళ్తున్నారు. సో చాలామందికి ఉంటుంది కదా కల, ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి. అండ్ ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఎయిర్పోర్ట్లో, సూపర్ కదా. సెల్యూట్ చేయాలి ఫ్లాగ్. మనం ఎప్పుడు ఫ్లాగ్ కనిపించినా ఫ్లాగ్ సెల్యూట్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏనుగేదో ఉంది, ఏంటో మరి ఏనుగు. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. డిపార్చర్స్ ఫస్ట్ గేట్ అనుకుంటే, ఇది ఎంట్రీ గేట్ అనుకుంటా మేబీ. అండ్ ఎదురు ఇంకో సెకండ్ గేట్ ఇంకొకటి ఉంది. అంటే ఈ అద్దాలు దాటి మనకు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో ఇవన్నీ కూడా లగేజ్ తీసుకెళ్ళడానికి మనకి ట్రాలీస్. సో ఇది వచ్చేసి సెకండ్ గేటు. లోపలికి వెళ్ళడం రూల్స్ ఉంటాయి కదా కొన్ని, టికెట్ బోర్డింగ్ అది చూపించడం, అవన్నీ చూపించి లోపలికి వెళ్ళడానికి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ టిఫిన్స్ అవన్నీ కూడా బయట మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. This is arrival gate. సో ఫ్లైట్ దిగిన వాళ్ళందరూ ఇక్కడికే వస్తున్నారు బయటికి కార్లు ఎక్కడానికి. సో మనకి ఇక్కడ ఏమైనా ఓలా క్యాబ్ లాంటిది బుక్ చేసుకుంటే ఇక్కడ పికప్ పాయింట్ కూడా ఇచ్చారు. ఓలాకి పికప్ జోన్ అని చెప్పేసి మనం బుక్ చేసుకున్న క్యాబ్స్ ఇక్కడ వెయిట్ చేస్తుంటాం మనకు. సో ఇదంతా కూడా టోటల్ కార్ పార్కింగ్. సో మనం వచ్చింది ఒకవైపు అటు నుంచి, సో వెళ్ళేది ఇటు ఎగ్జిట్ రిటర్న్ అనమాట. అంటే వెహికల్స్ ఎదురుబదురు అవ్వకుండా జస్ట్ ఇటు నుంచి మనం ఎగ్జిట్ అవుతాం. ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది, టోల్ గేట్లో డబ్బులు కట్టేసి వెళ్ళిపోవడం. అంటే మ్యాక్సిమం మనం ఉన్న టైంని బట్టి, లోపల ఉన్న టైంని బట్టి మనకి ఛార్జెస్ ఉంటాయి అనుకుంటా. అడుగుదాం అక్కడ బాబాయ్ని ఏమంటాడు. సో అక్కడ ఉంది కదా అక్కడ. సో ఇదంతా కూడా ఎక్కువసేపు పార్క్ చేసుకునే వెహికల్స్ ఇందులో పెట్టుకోవాలనుకుంటా ఈ సైడ్. జస్ట్ డ్రాపింగ్ వచ్చిన వాళ్ళు అయితే అక్కడ నేను ఇందాక వెళ్ళాను కదా అక్కడ పెట్టేసుకోవచ్చు. కొంచెం ఎక్కువసేపు ఉండేవాళ్ళు అయితే మేబీ ఇక్కడ పెట్టుకుంటారు లెఫ్ట్ సైడ్.
సో మనం వెళ్ళాల్సింది బయటికి కదా, సో ఇటు వెళ్ళి ఆ ఎదర కనబడుతుంది కదా ఫాస్ట్గా, అక్కడ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవడం. టైంని బట్టా చేంజ్ ఉంది 100. థ్యాంక్ యూ. సో అది మ్యాటరు. టైంని బట్టే మనం చాలా తక్కువసేపు ఉన్నాం, 10 నిమిషాలు కూడా ఉన్నాం లోపల. టక మా వాడిని దింపేసి వీడియో తీసుకొని వచ్చేస్తున్నాను అంతే. తీసుకొని రిటర్న్ అయిపోతున్నా. మా ఊరు తెలుసు కదా, గణపవరం. సో ఓకే, బయటికి వెళ్ళేదాకా చూపిస్తా. రోడ్ అది బాగుంది కదా. అరే ఎటు వెళ్ళాలి ఇప్పుడు నేను? ఇక్కడ బ్లాక్ చేశాడు. రోడ్ ఏదో వర్క్ జరుగుతుంది లోపల. సో రోడ్ ఇటు నుంచి ఇటు మార్చారు. ఓకే ఓకే. లెఫ్ట్ సైడ్ ఇదంతా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇబ్బంది లేకుండా అనమాట, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అనమాట అనుకుంటా. కొత్త రోడ్ ఏదో వేస్తున్నారు అటు సైడ్కి. ఓకే వచ్చాం మనం. సో డొమెస్టిక్లోంచి వచ్చాం మనం. ఇటు సైడ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనమాట. లోకల్ కాబట్టి అటు వెళ్ళాం మనం. డొమెస్టిక్లో నుంచి బయటకు వచ్చేస్తాం. సో గేట్ ఏలూరు విజయవాడ. సో ఇటు వెళ్ళి రిటర్న్ కొట్టేస్తే వెళ్ళిపోతాం మనం ఏలూరు నుంచి గణపవరం. సో మరి అది చూసారు కదా విజయవాడ విమానాశ్రయం. అంటే బయట చూపించాను. ఈసారి నేను ఎక్కడికైనా ట్రిప్ వెళ్తే ఫ్లైట్లో వెళ్తే లోపల కూడా చూపించడానికి ట్రై చేస్తాను. 100% చూపిస్తాను. బట్ నేను ట్రిప్ వెళ్తే మాత్రం డెఫినెట్లీ నేను మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మరి నేను ట్రిప్కి వెళ్ళాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు ఎయిర్పోర్ట్ లోపల చూడాలంటే. ఓకే, ఇక్కడైతే చాలా ప్లెజెంట్ ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల కూడా ఇంకా బాగుంటుంది. సో ఎయిర్పోర్ట్ చూడాలంటే ఈ వీడియోలో చూడండి. ఓకేనా, మరి నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.